హాయ్ పిల్లలు. అనగనగా ఒక అడవి. ఆ అడవిలో అనేక రకాల చెట్లు ఉండేవి. ఒక చోట రెండు చింత చెట్లు ఉన్నాయి. అందులో ఒకటి పెద్దది, మరొకటి చిన్నది. పెద్ద చింత చెట్టుకి గర్వం చాలా ఎక్కువ. ఎందుకంటే అది ఎక్కువ ఎత్తుగా ఉంటుంది కదా. అది చిన్న చింత చెట్టును చులకన భావంతో చూసేది. ఒకరోజు చీమల గుంపు చింత చెట్టు దగ్గరికి వెళ్ళి, పెద్ద చింత చెట్టు గారండి, మేము మీలో తలదాచుకుంటాం అని అడిగాయి. మీరు నా కంట్లో నలుసంత ఉన్నారు, మీరు నా దగ్గర ఉంటారా, ఛీ పొండి అని తరిమి కొట్టింది పెద్ద చింత చెట్టు. మరలా చీమల గుంపు చిన్న చింత చెట్టు దగ్గరికి వెళ్ళి, చిన్న చింత చెట్టు గారండి, మేము మీలో తలదాచుకుంటాం అని వేడుకున్నాయి. అంతగా అడగాల, రండి అంది చిన్న చింత చెట్టు. చీమల గుంపు చిన్న చెట్టు మీద కాపురం పెట్టాయి. ఒకరోజు కట్టెలు కొట్టే భీమన్న పెద్ద చింత చెట్టును చిన్న చింత చెట్టును చూశాడు. ముందుగా చిన్న చింత చెట్టు దగ్గరికి వెళ్ళి చెట్టును నరకబోయాడు. వెంటనే చీమల గుంపు అతని చుట్టూ చేరి అతన్ని కుట్టాయి. అతడు చీమల బాధకు భయపడి చిన్న చింత చెట్టును వదిలిపెట్టేశాడు. పెద్ద చింత చెట్టును నరికాడు. పెద్ద చింత చెట్టు గర్వం వల్ల ఆపద కలిగింది అని బాధపడుతూ నేలకూలింది. ఆ కట్టెల భీమన్న ఆ కొమ్మలు మానుని తీసుకెళ్లి సంతలో అమ్ముకున్నాడు. ఎంతో సంతోషంగా జీవించసాగాడు. చూసారా పిల్లలు, గర్వముతో జీవించి ప్రాణహాని తెచ్చుకోకు అని పెద్దవాళ్ళు ఊరికే చెప్పలేదు. మళ్ళీ ఇంకో కథ కలుస్తాను. ఉంటాను మరి. బాయ్.